నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీరామకృష్ణాశ్రమం, రాజులపాలెం, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా. ఇది శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించినటువంటి శ్రీ వ్యాసాశ్రమమునకు ఏర్పేడు నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మరియు శ్రీకాళహస్తి నుంచి కూడా 9 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. ఇది మన ఆశ్రమం చిరునామా. మరి ఈరోజు శ్రీ రమణ భాషణము జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మనం 433వ భాషణం జరుగుతూ ఉన్నది. 484వ పేజీలో మనం ఉన్నాం, మధ్యలో. మరి ముందు వారంలో బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి తన భార్యమైనటువంటి మైత్రేయికి చెబుతూ ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, సర్వం ఆత్మచేత ఉన్నటువంటి ప్రియం వలనే ఇలా జరుగుతున్నది మైత్రేయి, ఇక దేని వలన కాదు సుమా అని చెప్తారు. ఆ విషయాన్ని విన్నటువంటి భక్తులు ఆ విషయం మీదనే అడిగారు. మరి ఏమడిగారో చూద్దాం. చెప్పనానా? భక్తులు, ప్రీతి అనగానే ద్వంద్వము స్ఫురింపదా? ఆత్మ ప్రీతి విషయం ఎట్లవుతుంది? మహర్షి, ప్రేమ ఆత్మకు వేరు కాదు. విషయ ప్రీతి తక్కువ తరముది కనుక ఎక్కువ కాలం నిలువదు. ఆత్మ అలా కాదు, ఆత్మయే ప్రేమ, అంటే దైవమే ప్రేమ. చూడండి, భగవాన్ రమణ మహర్షిని భక్తుడు ఇలా ప్రశ్నించాడు. ఏ భగవాన్, ప్రీతి అనగా ఏమి? అది ద్వంద్వమును స్ఫురింపదా? ప్రీతి అంటే ఏంటి స్వామి? ప్రీతి అనగా ప్రీతి కలిగి ఉన్నవాడు. 2 ద్వంద్వములు ఉన్నాయి లేదా? ప్రీతిని కలిగించే వస్తువు, ఆ ప్రీతిని కల్పించుకున్నటువంటి వ్యక్తి, ఇద్దరు కనబడుతున్నారు కదా. మరి ఇద్దరు ద్వంద్వం స్ఫురిస్తా ఉంటే అది అద్వైతం ఎలా అవుతుంది? అది ప్రశ్న. ప్రీతి అనగానేమి స్వామి అని అడిగారు. మనం కానీ కొంచెం బాగా విశ్లేషణ చేస్తే, ప్రీణాతీతి ఇది ప్రీతి, అది ప్రీతికి అర్థం. ప్రీణాతీతి ఇది ప్రీతి అంటే తృప్తి కలిగించున్నది, సంతోషము కలిగించున్నది ఏదియో అదే ప్రీతి. ప్రీతికి అర్థం అది. ప్రేణాతీతి అంటే సంతోషమును కలిగించున్నది అని అర్థం. కాబట్టి అలాంటి ప్రీతి, ఆత్మ ప్రీతి విషయం ఎట్లవుతుంది? ప్రశ్న అర్థమైంది? ఆత్మ ప్రీతి విషయం ఎట్లవుతుంది అంటే ఆత్మను పొందినటువంటి వాడికి
రెండవది కనబడదు కూడా. ఆత్మదర్శనం పొందినటువంటి మహాపురుషులకి రెండవది కనబడకూడదు కదా. అలాంటిది ఇక్కడ ఈ ఆత్మ ప్రీతి విషయం ఎట్లా అవుతుంది అంటే లౌకికమైనటువంటి విషయం ఎట్లా అవుతుంది అనేది ప్రశ్న. మహర్షి ఏమన్నారంటే, నాయన ప్రేమ ఆత్మకు వేరు కాదు. మనము ప్రేమ వేరు ఆత్మ వేరు అని అనుకుంటున్నాం. అంటే ప్రీతి వేరు ఆత్మ వేరు. ప్రీతి వేరు ఆత్మ వేరు అనుకుంటున్న అంతకాలం మనకు ఆత్మ అర్థము కానట్లే. ప్రీతి అనగా ప్రేమ అనగా ఆత్మే. అర్థమవుతుందనా? మనం ప్రేమ వేరుగా భగవంతుడు వేరుగా అనుకుంటున్నాం. అంటే పరమాత్మ వేరుగా అనుకుంటున్నాం. పరమాత్మే ప్రేమ. పరమాత్మే లేకపోతే ప్రేమ లేదు. ఏనన్నా? అలా అయితే ఉదాహరణకు ఒక మనిషిని ప్రాణం ఉన్నంత వరకు మనం ప్రేమిస్తాం. ప్రాణం పోయిన తర్వాత ప్రేమించటం లేదు. ఇక్కడ దేన్ని ప్రేమించామని అర్థం? శరీరాన్ని ప్రేమిస్తే శవాన్ని కూడా ప్రేమించాలి కదా. శరీరాన్ని ప్రేమించినట్లయితే ఆ శవాన్ని కూడా ప్రేమించాలి కదా. మరి శవాన్ని అలానే ఉంచండి అని అనడం లేదే. ఎంతటి ఇష్టమైనటువంటి వ్యక్తులైనా కూడా శవాన్ని తీసేయండి. మరి ఇన్ని రోజులు ప్రేమించాము అంటున్నది ఆ శరీరాన్న, శరీరములో ఉన్నటువంటి శివాన్న. శివమును ప్రేమిస్తున్నాం, శవమును ద్వేషిస్తున్నాం. కాబట్టి శరీరాన్ని కాదు, మనం శరీరాన్ని అనుకుంటున్నామే గాని వాస్తవానికి శరీరములో ఉన్నటువంటి పరమాత్మను ప్రేమించుకుంటున్నారు. అర్థమైంది లాజిక్? అలా శరీరమే ప్రేమించేటట్లయితే శరీరము శవంగా మారిన తరువాత శవాన్ని కూడా ప్రేమించాలి. నా భర్తను లేదా నా భార్యను ఇక్కడి నుంచి కదిలించడానికి వీలే లేదయ్యా. నా ప్రేమ, నా ఇల్లాలు, నా భర్త ఏమైనా కానీ నా ఇంట్లోనే వదిలేయండి అనగలుగుతున్నామా? మరి అనలేదే. అది డికంపోజ్ అవుతున్నది. అంటే శరీరము కొంచెం క్రుళ్ళు వాసన వస్తున్నది అనగానే ఎంతటి ఇష్టాయిష్టములు కలిగినటువంటి వాళ్ళు, ఎంతటి ఇష్టమైనటువంటి వాళ్ళందరూ కూడా ముక్కు మూసుకొని తీసేయండి శవాన్ని, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా తీసేయని అంటున్నామే. మరి ప్రేమిస్తున్నటువంటిది దేన్ని? బాగా ఆలోచించండి వేదాంతం. ఓహో, దేహాన్ని కాదు, దేహము లోపల ఉన్నటువంటి దాన్ని ప్రేమిస్తున్నాం. దేహము లోపల ఉన్నటువంటి శివుణ్ణి అంటే పరమాత్మను ప్రేమిస్తున్నాం, ఆత్మను ప్రేమిస్తున్నాం. ఆ ఆత్మ ఉన్నంత వరకే మనకు ప్రేమ. అయితే స్వామి, ఆత్మ ఎక్కడికైనా వెళ్తుందా? ఆ ఆత్మతో ఆడేటువంటి ప్రాణం, ఆత్మతో ఆడేటువంటి మనసు, ఆత్మతో అనుసంధానమైన శరీరం ఉన్నన్న రోజులే. వాటితో ఈ శరీరం డిస్కనెక్ట్ అయింది, ఆత్మతో డిస్కనెక్ట్ అయింది. ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయిందో మన ప్రేమ బంధం కూడా డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు చెప్పండి, ప్రేమ అంటే ఏమిటో? పరమాత్మ. కాబట్టి మనం ఎన్నోసార్లు అనుకున్నాం ప్రేమను గురించి. ప్రేమే లేని శరీరం శరీరమా కాదు శ్మశానం అని కబీరు దాస్ అన్నారు. శరీరం కాదయ్యా. కాబట్టి ప్రేమకు ప్రతిరూపమే పరమాత్మ. ఈ ప్రేమ వేరుగా పరమాత్మ వేరుగా లేనే లేదు. నీలో ఉన్నటువంటి ప్రేమే పరమాత్మ. అర్థమైందన్న? కాబట్టి రమణ భగవాన్లు ఏమంటున్నారంటే, చూడు నాయన, ప్రేమ వేరుగా ప్రీతి వేరు. అంటే ప్రేమ అన్నా ప్రీతి అన్నా ఒక్కటే. అది వేరుగా ఆత్మ వేరుగా లేనే లేదు.
అందుకని మహాపురుషులు అందరూ కూడా ప్రేమమయులై ఉంటారు, ప్రేమ స్వరూపులై ఉంటారు. ఏనాన్న వాళ్ళకి ఏ కోశాను కూడా ద్వేషం ఉండదు. తనకు ఎంతో హాని కలిగించినటువంటి శత్రువులు కూడా తన చెంతకు వచ్చినప్పుడు వాళ్ళు ప్రేమిస్తారే కానీ ద్వేషించరు. కారణం ప్రేమ. వెలుతురులో నల్లటి వస్తువే ప్రకాశిస్తుందా, తెల్లటి వస్తువే ప్రకాశిస్తుందా? రెండు వస్తువులు ప్రకాశిస్తాయి. ఆ కాంతికి ఇది నలుపు రంగు వస్తువు, ఇది తెలుపు రంగు వస్తువు అన్నటువంటి భేదం ఏమైనా ఉంటుందండి? ఉండదు. కారణం ఆ వెలుతురు ఆత్మ. ఆ వెలుతురు ఆత్మ. ఆ వెలుతురు ఆత్మ. అలా ఈ ప్రేమ తేజంలో అన్ని ప్రకాశిస్తాయి. ఇప్పుడు అర్థమైందండి? అందుకని భగవాన్ రమణులు ఆ మాట అన్నారు. అయితే దీన్ని చూడండి, పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఈ విషయంగా ఒక మాట అన్నాడు. 12వ అధ్యాయములో 14, 19 శ్లోకాలు చూడండి. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త మే ప్రియ. ప్రీతి, ప్రేమ. అర్జున, నాకు ఎటువంటి భక్తులంటే ఇష్టమురా అని అన్నాడు. ఎలా అన్నాడు ఆయన? సంతుష్ట సతతం యోగి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నటువంటి వాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నటువంటి వాడు. ఏనన్నా? ఎల్లప్పుడూ సంతోషంతో ఉన్నటువంటి వాడు. శరీర ఇంద్రియాలను మనసులను వశమునందుంచుకున్నటువంటి వాడు. నా యందు దృఢమైన నిశ్చయం కలిగినటువంటి వాడు. మనోబుద్ధులు నాకే అర్పణ చేసినటువంటి వాడు. నాకు ప్రియుడు, నాకు ప్రీతి. ఇవన్నీ ఏ లక్షణాలు? పరమాత్మ లక్షణాలే, భగవంతుడి లక్షణాలే. ఇవి నీవు కలిగి ఉన్నా నీవే భగవంతుడు. భగవంతుడు వేరు, నువ్వు వేరు కాదు. ఇక్కడ ఈ క్వాలిటీస్ నువ్వు సంపాదించుకుంటే, ఈ క్వాలిటీస్ని మనం అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఆచరిస్తే మనం కూడా పరమాత్మ స్వరూపులమే. అది దాని అంతరార్థం. కాబట్టి యస్మాన్నో ద్విజితే లోకో లోకాన్నో ద్విజితే చయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్య చ మే ప్రియ. మళ్ళీ ప్రియ శబ్దం అన్నాడు పరమాత్మ. అంటే దానిలో లోకమును ఎవరికి క్షోభ కలిగింపని వాడు, ఎవరి వలనను తాను ఉద్వేజితుడు కానివాడు, ఎవరిని బాధింపడు, వాడు ఎవరి వలన బాధపడడు. ఏనన్నా? చూడండి ఎంత మంచి విషయం. ప్రేమ. తను ఎవరిని బాధింపలేడు. ఏనన్నా? ఎవరి చేత తను బాధపడడు. అలాంటి వాడు హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగము ఈ వికారాలు లేనివాడైనటువంటి భక్తుడు నాకు ప్రియుడు. హర్షము, సంతోషం. సంతోషం అంటే ఏదో మనకేదో ఇష్టమైనటువంటి ఒక పని జరిగిందనుకోండి, చాలా సంతోషపడిపోవడం. ఏనన్నా? మన అబ్బాయి కుమారుడు ఒక ఎగ్జామ్ రాశాడు 10th. ఆ అబ్బాయికి 10కి 10 పాయింట్స్ వచ్చేసి. సంతోషం లోపల ఉంటుంది, నేను కాదన్నా. అదే పనిగా ఎగరడం, గంతులు వేయడం, స్వీట్లు పంచడం. ఏం ఫంక్షన్ అంటే అబ్బాయికి 10కి 10 వచ్చాయి. ఇక్కడ సంతోషమా, ఇతరులకి ఇది చూపించడమా? ఇక్కడ అర్థమవుతుంది. సంతోషాన్ని ఇతరులకి పంచాలి అని అంటే అది కాదు విధానం, అది కాదు సంతోషాన్ని పంచే విధానం. నీకు కలిగితే 10 మందికి దానం చేయి, బాధించబాక, సూటిపోటి మాటలతో బాధించబాక.
నీకు ఆస్తులు లేవా, అంతస్తులు లేవా, నీ కులమేమి, ఏ మతం, ఇట్లా కాదు. అవునన్నా, సాటి మానవుడు కూడా పరమాత్మ స్వరూపుడే అని నీవు చేయగలిగితే దాన్ని సంతోషం. కాబట్టి అలాంటి హర్షము కానీ, ద్వేషము కానీ, భయము కానీ, ఉద్వేగము కానీ ఏమీ లేదు. ఎప్పుడు సమానంగా ఉండగలిగిన వాడే ప్రేమమయుడు. దాన్నే ప్రేమ. ఇప్పుడు అర్థమైందండి. కాబట్టి ఇటువంటి ప్రేమ లక్షణాలే పరమాత్మ. అంతేగాని పరమాత్మ ఒక అతను వేరుగా ఉండాడని కాదు. ఏనన్నా, ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. కృష్ణుడు పరమాత్మ కదా, ఆయనకు కోపం అప్పుడప్పుడు వచ్చున్నది, అవునా కదా? అర్జునుడి మీద, భీష్ముడి మీద, వాళ్ళ మీద. మరి కోపం ఎందుకు వచ్చింది ఆయనకి? అలా రావచ్చా? మరి అప్పుడు ఆయన దేవుడు, దైవ క్వాలిటీస్ ఉన్నట్ట కాదు. అలా కాదు. కృష్ణుడు అని అంటే మనం శరీరపరంగా చూడకూడదు. కృష్ణ పరమాత్మ, ఆయన ప్రేమమయుడే. అంటే శారీరకమైనటువంటి ఆ ఉద్వేగాలు, శారీరకమైన మాటలకు తీసుకోవాల్సింది కృష్ణ తత్వం మీద అర్థం చేసుకోవాలి. అప్పుడు ప్రేమే. అర్థమైంది నాయన? అర్థమవుతుందా? కాబట్టి ఎలాంటి వాడు నాకు ఇష్టము, ప్రీతి, ప్రియము అని భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ మనకు చెప్పే ఉన్నాడు. కాబట్టి అలాంటిదయా ప్రీతి అంటే. కనుక ప్రేమ అన్నా ఆత్మ అన్నా ఒక్కటే, వేరు కాదు. విషయ ప్రీతి తక్కువ తరవది. ఇంతకుముందు నువ్వు అడిగావు చూడు, విషయము అంటే ప్రపంచము ఎడల ఉన్నటువంటి ప్రీతి తక్కువ రకమైన, ఆ ప్రీతి వేరే. ఏనన్నా, ఒక మామిడి పండు అంటే ప్రీతిగా ఉంటుంది అంటాం. అయితే ఆ మామిడి పండు తిన్న తర్వాత రెండవ పండు తినాలంటే అంతే ప్రీతి ఉంటుందా? ఉండదు, తగ్గిపోతుంది. అది మూడవ పండుకి, 10వ పండుకి ఇంకా ఎక్కువ తిన్నామంటే విషం వస్తుంది. ప్రీతి విషంగా మారిపోయింది. మరి అది ప్రీతే కాదు. ప్రీతికి హెచ్చు తగ్గులు ఉండవు. ఈ ప్రీతిలో, ఈ ప్రేమలో మార్పులు ఉండవు. మార్పులు ఉన్నటువంటి ప్రేమ ప్రేమ కాదు. మార్పులు లేనటువంటి ప్రేమే ప్రేమ. మన ఊరి దగ్గర ఉన్నటువంటి చెరువు ఒక 100 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎండిపోయి ఉంటుందా? లేదా? ఒక సంవత్సరం పూర్తి చెరువుతో నీళ్లు ఉండింది, ఇంకొక సంవత్సరం ఎండిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ సముద్రము మన తాతల ముత్తాతల నుంచి చూసాము, ఎప్పుడైనా ఎండిందా? ఒకవేళ ఎండినట్లుగా మీకు ఎక్కడన్నా ఉందా? పురాణాలు చెప్పాకండి, పురాణాల్లో ఎండిపోతుంది. దాన్ని ఎవరు అగస్త్య మహాముని తాగేశాడు, నీళ్లు ఎండిపోయి. అది పురాణాల్లో కనిపిస్తుందే కానీ వాస్తవానికి కనబడదు. అలా సముద్రము ప్రేమ, సముద్రము పరమాత్మ ప్రేమ, చెరువు లౌకిక ప్రీతి. ఈ ప్రీతితో పోల్చకూడదు దాన్ని. అలానే సముద్రాన్ని చెరువుతో పోల్చడానికి అవకాశం ఉందా? లేదు. అది హెచ్చు తగ్గులు లేనే లేదు. పూర్తిగా నిండింది అని కానీ, పూర్తిగా ఎండింది అని కానీ సముద్రానికి లేనే లేదు. చెరువులకున్నాయి. ఇప్పుడు అర్థమైందమ్మా? విషయ ప్రీతి ప్రీతి కాదు, వాస్తవానికి అలౌకికమైన ఆనందం. పరమాత్ముని యందు ప్రీతి, పరమాత్మే ప్రీతి. దానినే ప్రేమ అనాలే కానీ వేరే దాన్ని ప్రేమ అనరాదయ్యా. కాబట్టి స్వామి, విషయ ప్రీతి తక్కువ తరమైంది. విషయ ప్రాపంచికమైనటువంటి ప్రీతి తక్కువ, అదే సెకండ్ కేడర్. కనుక ఎక్కువ కాలం నిలవదు. ఆత్మలా కాదు, ఆత్మయే ప్రేమ అంటే దైవమే ప్రేమ. కాబట్టి దైవమే ప్రేమ. ప్రేమ అన్న, దైవం అన్న, ప్రీతి అన్న ఒక్కటే. అర్థమైందనా? కాబట్టి దీన్ని సపోర్ట్ చేస్తూ 12వ అధ్యాయంలో 14, 19 శ్లోకాలు కూడా చెప్పాడు. 20వ శ్లోకం కూడా చెప్పుకుంటాడు పరమాత్మ. దానికి సంబంధించి ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధాన మత్పరమ
భక్తాస్తే తీవమే ప్రియాహ. కాబట్టి ఇటువంటి ధర్మం అంటే దాని అర్థం ఏమని చెప్తున్నాడు పరమాత్మ? ఉత్తమ గుణములు కలిగి ఉండి నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు, నాకు అత్యంత ప్రేమ. ప్రేమ అంటే అది. వారు ప్రేమ స్వరూపులుగా మారితే నది సముద్రంలో కలిసిపోయినట్లేనయా అని పరమాత్మకు భక్తులకు వేరే డిఫరెన్సెస్ లేవు, ఒక్కరే పరమాత్మే అయిపోతారు అని భగవద్గీత కూడా మనకు ఈ రమణ మహర్షి ప్రవచనాన్ని, రమణ మహర్షి చెప్పినటువంటి వాచకాన్ని స్పష్టపరుస్తున్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అని మనం గుర్తు చేసుకున్నాను. ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన ప్రీతిని గురించి. వివేక చూడామణిలో ఒక శ్లోకం చెప్పున్నాడు ఆయన. ఏమంటే, ఆత్మార్థతేన హి ప్రేయాన్ విషయ నసత్వ ప్రియ సత్వ ఏవ హి సర్వేషాం ఆత్మ ప్రియతమ యతః. ఈ శ్లోకం వివేక చూడామణిలో 108వ శ్లోకం. దీనిలో చెప్తాను. ప్రేమ అన్నటువంటి విషయాన్ని గురించి రమణులు చాలా ఎక్కువగా నేను కోట్ చేసి చెప్పాను, ఇంకా ఉన్నాయి. కాబట్టి ఇలా అనేకమైన విషయాలు ప్రేమే పరమాత్మ అన్నటువంటి విషయాన్ని రూఢీపరిచినట్లుగా మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఇంకొక వేరే విషయం నేను చెప్తాను.